ఏ హాయ్ గైస్, ఓన్లీ ఇండియాలోనే కాదు యూఎస్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే వీళ్ళు DUI అంటారు, డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. దాంతో పాటు ఇంకోటి ఉంటుంది DWI, డ్రగ్ డ్రైవింగ్ అంటారు. మెయిన్గా ఏంటంటే ఎబో 21 ఉన్న వాళ్ళకి 0.08% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే బాడీలో వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేటగిరీ ఉంటుంది. మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే యూఎస్లో 2 డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకోటి హిట్ అండ్ రన్. ఈ రెండింటిని వీళ్ళు చాలా సివియర్గా తీసుకుంటారు. చాలా అంటే చాలా, మనం ఎంత మంది చుట్టూ తిరిగినా బయటికి రాలేం. చాలా సీరియస్ గైస్. ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా నేను చూసాను టెక్సాస్లో ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మన వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళకి చైల్డ్ సపోర్ట్ ఇవ్వాలంట. మనకే వచ్చే శాలరీ ఇంత, సో వేరే వాళ్ళ పిల్లలకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళ చంపితే వాళ్ళ యొక్క పిల్లలకి చైల్డ్ సపోర్ట్ ఇవ్వడం చాలా కష్టం కదా. సో ఎందుకంటే మనం చాలామంది అనుకుంటాం ఇప్పుడు నాకు స్టామినా వేరో ఏం కాదు లైట్లే అనుకుంటాం గైస్. ఇక్కడ పోలీసులు లైట్ కాదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక తాగి వచ్చిన ఇన్సిడెంట్ చేసుకున్నారు ఇంట్లో. అయితే ఒక దాంట్లో బయటకి స్టఫ్ తెచ్చుకున్నాడు. సో స్టఫ్ తెచ్చుకున్నాక మళ్ళీ గొడవ పెద్దగా అయితే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసుడు వచ్చాడు. పోలీసుడు రాగానే మామూలు బయటికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, మేము చూసుకుంటామని చెప్పాడు. పోలీసు ఒక్కటి వీకాడు, దొడకొరికి వీక్తే వెళ్ళి కింద పడి ఏమనుకుంటావు మా గురించి, నువ్వు ఫోన్ చేస్తే రావాలి, నువ్వు ఏమంటే పోవాలా, ప్రధాన జైలుకి తీసుకెళ్ళాడు. సో మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే దాంట్లో ఒక పర్సన్ బయటికి వెళ్ళాడు వచ్చాడు తాగిన తర్వాత. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు. అన్ని చెక్ చేశారు, కన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని చెప్పి 2 months జైల్లో వేశారు. యా గైస్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. చెప్పిన రెండు చాలా ఇంపార్టెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా హిట్ అండ్ వీళ్ళు చాలా సివియర్గా తీసుకుంటారు. సో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అనొచ్చు, ఎందుకు అంటే నేను పార్టీకి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు శివ ఓవర్ యాక్షన్ చేయకు, ఒక్క చిన్న డ్రింకే అనుకుంటారు. ఒక సినారో తెలుసు కదా, అందుకే నేను చెప్తాను చాలామందికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఇండియాలో మన పేరెంట్స్ ఎవరు కాపాడుతారు, ఎంతో అంతగా కాపాడుతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు గైస్, లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. చెప్పిన DUI, DWI మెయిన్ ఏంటంటే యూఎస్లో 50 స్టేట్స్లో 38 స్టేట్స్లో పోలీసు ఆపి మరి అడగొచ్చు మిమ్మల్ని తాగావా లేదా అని చెక్ చేయొచ్చు. బట్ కొన్ని స్టేట్స్లో 12 స్టేట్స్లో రూల్ లేదు, ఆపొద్దు స్పెసిఫిక్గా ఆ రీజన్తో. బట్ ఒక పోలీసుని అడిగాను నేను టెక్సాస్లో, ఇన్ కేస్ మాకు డౌట్ వస్తే ఆపుతామని చెప్పాడు. ఎందుకంటే కారు ఇలా షేక్ అయి వెళ్తేనే ఆపి ఒక లైన్ మీద నడిపిస్తారు మనని. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వదులుతారా? వదలరు గైస్. ఆ రూల్ ఉన్నా లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి గైస్.